మీరు ఇంకా సుధీర్కి టచ్లో ఉన్నారా? మీరు మాట్లాడుకుంటున్నారా? అఫ్ కోర్స్ ఎందుకు మాట్లాడుకోము. అంటే ఈ మధ్య గ్యాప్ వచ్చిందని మా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎలాంటి ఆయన gap వేరే రాలేదు. ఆయన వేరే ఛానల్ కి వెళ్ళిపోయారు. అంటే ఛానల్స్ కి వేరే వెళ్ళిపోతే ఇప్పుడు ఏంటి రిలేషన్షిప్స్ మారిపోతాయా, లేకపోతే మనసులు మారిపోతాయా, లేకపోతే ఈక్వేషన్స్ మారిపోతాయా? అలా అలా ఏం లేదండి. సో దూరం ఏం లేదు, ఇంకా టచ్ లోనే ఉన్నాం అని చెప్తున్నారు. ఇష్టం వచ్చినట్టు రాసుకోండి, ఇష్టం వచ్చినట్టు చెప్పుకోండి, నో ఇష్యూస్. నో ఇష్యూస్. మీరు ఇంకా సుధీర్కి టచ్ లో ఉన్నారా? మీరు మాట్లాడుకుంటున్నారా? అఫ్ కోర్స్ ఎందుకు మాట్లాడుకోము. అంటే ఈ మధ్య గ్యాప్ వచ్చిందని మా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎలాంటి ఆయన gap వేరే రాలేదు. ఆయన వేరే ఛానల్ కి వెళ్ళిపోయారు. అంటే ఛానల్స్ కి వేరే వెళ్ళిపోతే ఇప్పుడు ఏంటి రిలేషన్షిప్స్ మారిపోతాయా, లేకపోతే మనసులు మారిపోతాయా, లేకపోతే ఈక్వేషన్స్ మారిపోతాయా? అలా అలా ఏం లేదండి. సో దూరం ఏం లేదు, ఇంకా టచ్ లోనే ఉన్నాం అని చెప్తున్నారు. ఇష్టం వచ్చినట్టు రాసుకోండి, ఇష్టం వచ్చినట్టు చెప్పుకోండి, నో ఇష్యూస్. నో ఇష్యూస్. మీరు ఇంకా సుధీర్కి టచ్ లో ఉన్నారా? మీరు మాట్లాడుకుంటున్నారా? అఫ్ కోర్స్ ఎందుకు మాట్లాడుకోము. అంటే ఈ మధ్య గ్యాప్ వచ్చిందని మా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎలాంటి ఆయన gap వేరే రాలేదు. ఆయన వేరే ఛానల్ కి వెళ్ళిపోయారు. అంటే ఛానల్స్ కి వేరే వెళ్ళిపోతే ఇప్పుడు ఏంటి రిలేషన్షిప్స్ మారిపోతాయా, లేకపోతే మనసులు మారిపోతాయా, లేకపోతే ఈక్వేషన్స్ మారిపోతాయా? అలా అలా ఏం లేదండి. సో దూరం ఏం లేదు, ఇంకా టచ్ లోనే ఉన్నాం అని చెప్తున్నారు. ఇష్టం వచ్చినట్టు రాసుకోండి, ఇష్టం వచ్చినట్టు చెప్పుకోండి, నో ఇష్యూస్. నో ఇష్యూస్. మీరు ఇంకా సుధీర్కి టచ్ లో ఉన్నారా? మీరు మాట్లాడుకుంటున్నారా? అఫ్ కోర్స్ ఎందుకు మాట్లాడుకోము. అంటే ఈ మధ్య గ్యాప్ వచ్చిందని మా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎలాంటి ఆయన gap వేరే రాలేదు. ఆయన వేరే ఛానల్ కి వెళ్ళిపోయారు. అంటే ఛానల్స్ కి వేరే వెళ్ళిపోతే ఇప్పుడు ఏంటి రిలేషన్షిప్స్ మారిపోతాయా, లేకపోతే మనసులు మారిపోతాయా, లేకపోతే ఈక్వేషన్స్ మారిపోతాయా? అలా అలా ఏం లేదండి. సో దూరం ఏం లేదు, ఇంకా టచ్ లోనే ఉన్నాం అని చెప్తున్నారు. ఇష్టం వచ్చినట్టు రాసుకోండి, ఇష్టం వచ్చినట్టు చెప్పుకోండి, నో ఇష్యూస్. నో ఇష్యూస్.